అనుకొనని శ్రమలెన్నో ఎదిరించిన ఆత్మీయుల ప్రేమ నిదురించిన. కొన్నిసార్లు ఆత్మీయుల ప్రేమ నిద్రపోయేటట్టు దేవుడే చేస్తాడు. ఎందుకంటే నీ కళ్ళు తెరవటానికి. ఇంకా చెప్పాలంటే కొన్నిసార్లు ఆత్మీయులు అనుకున్న వాళ్ళే నిన్ను ద్వేషించే పరిస్థితి కూడా రప్పిస్తాడు. బాయ్ జాగ్రత్తగా వినో, మా జాగ్రత్తగా వినో. వాళ్ళను దూరం చేయటమే కాదు, కొన్నిసార్లు ఆత్మీయులు అనుకున్న వాళ్ళే నిన్ను ద్వేషించేటట్టు కూడా ఆ పరిస్థితి నీకు రప్పిస్తాడు. అప్పుడు నీ రియాక్షన్ ఏంటి? అప్పుడు నువ్వు ఎలా స్పందిస్తావు? ఏబు ఎలా స్పందించాడో తెలుసా? మొత్తం ఆయన విడిచిపోయినా ఏబు కృంగిపోలా, దేవుని పాదాలే పట్టుకున్నాడు. దేవుని పాదాలే పట్టుకున్నాడండి. నన్ను వాళ్ళు పలకరించలేదు, వీళ్ళు పలకరించలేదు, నన్ను వాళ్ళు వదిలేశారు, వీళ్ళు వదిలేశారు, నా అన్నదమ్ములు పట్టించుకోలేదు, అక్క చెల్లెండ్రు పట్టించుకోలేదు, పరిచయస్తులు పట్టించుకోలేదు, వాళ్ళు పట్టించుకోలేదు, వీళ్ళు పట్టించుకోలేదని ఎవడి మీద యాష్టపోలా, విలపించలా, కృంగిపోలా, నిరాశపడలా, చచ్చిపోవాలో బతకాలో అనుకోలా. కొంతమంది మైండ్ ఎలా ఉంటుందో తెలుసా? వాళ్ళోళ్ళు పట్టించుకోలేదనుకో, చీర తీసుకెళ్ళి ఫ్యాన్కి వేసుకుంటారు. ఎందుకు వేసుకుంటున్నావు అంటే, నన్ను అందరూ వదిలేశారు, ఇంకెందుకు బతకాలి నేను? నన్ను అందరూ వదిలేశారు, ఇంకెందుకు బతకాలి? నన్ను ఎవరు పట్టించుకోవట్లా, నా అన్న వాళ్ళందరూ నన్ను వదిలేశారు, ఇంక నేను ఎవరి కోసం బతకాలి, ఎందుకు బతకాలి? నేను బతకను. ఆ చీర ఒకటి దొరికిద్ది, అది తీసుకెళ్ళటం, ఫ్యాన్కి కట్టడం. దరిద్రులు ఆత్మీయ దరిద్రులు. ఏమనుకోవకండి, ఇంతకుముందు ఎప్పుడన్నా గడితే దేవునికి స్తోత్రం. దరిద్రం కదా, ఆత్మీయ దరిద్రం కదా. పనికి మాలిన మొహమా. కావాలనే కొంతమందిని ఎడం చేస్తాడు దేవుడు. గుండె ఎలా ఉండాలో తెలుసా? పోనీ పలకరించకపోతే ఇంకా నాకేం దిక్కు లేదా అయింది, ప్రేమించకపోతే ఇంకా నాకేం గతి లేదా అయింది, నా దగ్గర ఉంటే తిని నన్ను ప్రేమించే ఈ పనికి మాలిన రకాలు నాకెందుక? నేను పాపినై ఉండగానే నా కోసం చచ్చిపోయేంత ప్రేమించిన నా బంగారు తండ్రి ఉన్నాడు నాకు. నా కోసం చచ్చిపోయేంత ప్రేమించినోడు నాకుంటే, నా చావు కోరే ఈ దరిద్రుల కోసం నేనెందుకు చావాలి? నేను చావను. పక్కన సైతాను గాడు చేరి సావు అంటాడు. నువ్వు చావురా సైతాన్, నువ్వు చావురా, నువ్వు చావు, నేను చావును. నేనెందుకు చావాలరా? జీవం గల దేవుడు, నా బంగారు తండ్రి, నా బంగారు కొండ, నా కోట, నా యేసయ్య నాకుంటే నేనెందుకు చావాలి? ఎవరు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, ఎవరు నన్ను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నాకు ఈ అల్పమైన ప్రేమలు అక్కర్లేదు. ఈ లోకమంతా నన్ను వదిలేసిన నిన్ను నా ప్రభుతో బతికేస్తా. ప్రభు కోసం బతుకుతా. ఎప్పటి కోసం? ఈ దరిద్రుల కోసం కష్టపడ్డా, ఇలా ప్రేమలు నిజమని కష్టపడ్డా, ఇదంతా బుష్ అని తేలిపోయింది. ఇప్పుడు నన్ను ప్రేమించి నా కోసం ప్రాణం పెట్టిన నా యేసయ్య కోసం బతుకుతా.